मनचाही बातें करें, मनचाही अमाल करें, लेकिन अल्लाह तबारक व ताला ने हम लोगों को इतना आजाद नहीं छोड़ रखा है। अल्लाह तबारक व ताला ने हम लोगों को उसका एक मनाने का एक खास तरीका बतलाया। अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम ने यहाँ तक तालीम दी कि हमें ईद की खुशी मनाना है तो वो खुशी सिर्फ अपने हद तक महदूद न, खानदान वालों के साथ महदूद न रहे, बल्कि अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम ने यहाँ तक फरमाया कि जान दिया है। और इसकी एक वजह सिर्फ यही बतलाई गई कि जो तुम्हारे साथ गरीब है, जो मिस्कीन है, जो फकरा है, ताकि वो लोग भी तुम्हारे साथ ईद की खुशी में शरीक हो सके। इसीलिए अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम ने ये सदक़े फित्र को वाजिब करार दिया गया और उनके साथ एहसान और हुस्न सुलूक करने का हुक्म फरमाया, ताकि वो भी तुम्हारे औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। సోదర సోదరీమణులందరికీ కూడా ఈద్ ముబారక్, రంజాన్ ఈద్ ముబారక్. ఇన్షాల్లా అల్హమ్దులిల్లా మన అందరు సోదరులు కలిసి ఇక్కడ ఈద్గా లేని కారణంగా ఇక్కడ ఒక చోటుని ఏర్పాటు చేసుకుని ఇక్కడ నమాజ్ చేయడం జరిగింది. ఇన్షాల్లా అల్హమ్దులిల్లా అల్లా దయ వల్ల అందరి సహకారాల వల్ల శాంతియుతంగా జరిగింది, బాగా జరిగింది. ఇన్షాల్లా ఇలాగే కూడా ప్రతి సంవత్సరం జరగాలని మనస్ఫూర్తిగా అల్లాహ్ తాలాను కోరుకుంటున్నాను. అలాగే మనకు సహకరించిన సోదరులు యువసేనకులందరికీ కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. వాలేకుం రహమతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరిమణులారా, అల్లాహ్ తబారక తఆలా రంజాన్ మాసం మనకి నెలలు ఉపాసాలు ఉంటాం. ఈ మాసం చాలా ఖరీదైంది, చాలా విలువైంది. నెలలు కూడా ఉపవాసం ఉంటాం. మనం సంవత్సరం అంతా మాకు ఇష్టం వచ్చినట్టు మన జీవితం గడిపిస్తాం. ఈ నెల క్రమశిక్షగా పొద్దున నుంచి సాయంకాలం వరకు ఏమీ ముట్టుకోకుండా జాగ్రత్తగా చేస్తాం. అలాగే ఈ అసలు ఉపాసాలు 6 నెలలు ఉపాసాలు అల్లాహ్ తబారక తఆలా తగ్గించి ఒక నెలలో తీసుకొచ్చారు. ఆ మాదిరిగా మేము పాటిస్తాం. అందరికీ కూడా మొదటి మాట ఏంటంటే, జీవితంలో మొదటిసారి ఈ ఊళ్ళో ఈద్గా లేదు. కారణంగా అవి ఈద్గా మనం అందరూ కలిసి 2 మసీదులు ఉన్నాయి. ఇక్కడ 2 మసీదులకు వాళ్ళు కలిసి ఈద్గా ఒకటి ఏర్పాటు చేసుకుంటామని ట్రై చేస్తున్నాం. అంతకుముందు తర్వాత ఇక్కడ ఇది జిమ్ ఒక గ్రౌండ్ తీసుకుని వాళ్ళు సహకరించి ఇచ్చారు కాబట్టి మా అందరూ కూడా చేసుకున్నాం. ఈ ఉపవాసం అన్నది చాలా మంచిది, తర్వాత చాలా శ్రేష్టమైనది, చాలా కఠినంగా ఉంటుంది. ఏమీ లేదు, ఒక రోజు 2 రోజులు కఠినం ఉంటుంది, తర్వాత ఆటోమేటిక్గా ఈజీ అయిపోద్ది. ఎందుకంటే 11 నెలలు మన ఇష్టం వచ్చినట్టు జీవితం జీవిస్తాం, మన జీవితం తినేస్తాం. ఈ ఒక నెల ఉపవాసం ఉండటం వల్ల ఆరోగ్యానికి కూడా ప్రసాదం, చాలా మంచిది. ఎవరైతే ఈ నెలలు ఉపవాసం ఉన్నారో 6 నెలలు ఉపవాసాలు పుణ్యం ఇస్తాడు అల్లాహ్ తాలా. అలాగే అదే మాదిరిగా ఖురాన్ గ్రంథం మానవుడు అందరిది, మోటి ముస్లింది కాదు సోదరులారా, మానవుడి గైడ్ పుస్తకం. ఆ పుస్తకం అందరు కూడా చదవాలని ఆశిస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాం. రంజాన్ ఈదుల్ ఫితర్ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు అందరికీ చెప్తున్నాం. అందరి సోదరులకు కూడా శుభాకాంక్షలు చెప్తున్నాం. తర్వాత ఏంటంటే 2 సంవత్సరంలో 2 పండుగలు మాయి. 2 పండుగలు, ఇది మొదటి పండగ రంజాన్ మాసం, రెండో పండగ బక్రీద్ మాత్రమే ఈద్ జుహా అని వస్తుంది. ఇంకా 2 నెలలు 15 రోజులు 10 రోజుల తర్వాత ఈ 2 పండుగలు జీవితంలో మనకి ఈ చాలా ఆనందమైన పండుగలు, చాలా ఇది అయిన పండుగలు. ఈ పండుగలు ఏంటంటే, ఎవరైతే బీదవాళ్ళకి ఇది ఎవరైతే మన దగ్గర బంగారం ఉంటుందో, ఆ బంగారం ఇంట్లో ఉంటుందో, ఆ బంగారంకి ఆ ఖరీదు కట్టి దానికి దానం తీయాలి. దానం 100కి 2.25 రూపాయలు, 100కి 2.5, 100కి 2.5, ఇది రూపాయికి 2.5, 100కి 2.5 రూపాయలు చెప్పుని
తీసి దానం చేయాలి. అదే రకంగా ఎవరైనా దాన ధర్మం ఉంటే అందరికీ కూడా బీదవాళ్ళు అనాథులకు ఇవ్వాలి. ఈ పండగ అనాథులందరికీ కూడా ఆనందంగా చేయాలి. ఈ ప్రవక్త గారు మహమ్మద్ ముస్తఫా ప్రవక్త గారు నమాజ్కి బయలుదేరేటప్పుడు ఏం జరిగిందంటే ఒక అనాథి పిల్లోడు వచ్చి ఎదురు అవుతుంటే ఇంటికి తీసుకెళ్లి స్నానం చేయించి బట్టలు చేయించారు. అదే మాదిరిగా మేము కూడా అలాగే ఎవరైతే అనాథులు ఉన్నారో బీద వాళ్ళు ఉన్నారో దానం చేస్తూ ఉంటున్నామో అల్లా తాలా మనకి ఇచ్చింది దానంలోనే మనం సంవత్సరం ఒకసారి తీయాలి. నెల ఏం తీయక్కర్లేదు. ఉన్న దాంట్లోనే మనం ఉన్న ఆస్తిలోనే 2.5% తీసి మేము పేదలకి పంచి పెడతాము. ఇలాగే ఈదుల్ ఫితర్ కూడా ఇలాగే కలిసి ప్రతి సంవత్సరం కూడా ఇలా కలుసుకోవాలని సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు. మీరందరికీ కూడా కృతజ్ఞతలు. ఎవరైతే ఈ లెక్కరికి కూడా ఈద్ ముబారక్ అందరికీ చెప్తున్నాం. అస్సలాము అలైకుం. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. అందరికీ ఈద్ ముబారక్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.